హలో అండ్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. హైదరాబాద్ పిచ్ ఇది ఎస్ఆర్హెచ్‌కి అడ్డ. బౌలర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తే బ్యాటింగ్‌లో టాప్ 3 చితక్కొట్టేశారు. అభిషేక్ హెడ్ మరియు మార్కరం వీరకొమ్ముడు. దాంతో డిఫెండింగ్ ఛాంపియన్స్‌ని ఓడించిన సన్‌రైజర్స్. మ్యాచ్‌లోని పూర్తి విశేషాలతో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఈ సీజన్ 18వ మ్యాచ్ ఎస్ఆర్హెచ్, సీఎస్‌కే జట్ల మధ్య మన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సీఎస్‌కే ఓపెనర్స్‌ని ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్ టైట్ బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టారు. రన్స్ రావడం కష్టం అవడంతో బిగ్ షాట్‌కి ట్రై చేసిన రవీంద్ర, భువీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ 5 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చింది. సీఎస్‌కేకి ఆరో ఓవర్‌లో బాగా పరుగులొచ్చినా కానీ, ఎనిమిదో ఓవర్ ఫస్ట్ బాల్‌కి రుతురాజ్ వికెట్ పడ్డాక దూబే రాకతోనే స్కోరింగ్ రేట్ పెరిగింది. దూబే బౌండరీస్‌లు ఈజీగా రాబట్టడంతో సీఎస్‌కే 13 ఓవర్లు పూర్తయ్యేసరికి 115 పరుగులు సాధించింది. టైమౌట్ అయిన వెంటనే కమిన్స్ డేంజరస్‌గా కనిపిస్తున్న దూబేను ఔట్ చేశాడు. నెక్స్ట్ ఓవర్‌లోనే రహానె కూడా ఔట్ అవ్వడంతో సీఎస్‌కే స్కోరింగ్ రేట్‌కి బ్రేకులు పడ్డాయి. అక్కడి నుంచి ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్ ఎక్సలెంట్ బౌలింగ్‌తో సీఎస్‌కేకి ఎక్కువ రన్స్ రాకుండా చూశారు. లాస్ట్ ఓవర్‌లో ధోని క్రీజ్‌లోకొచ్చినా సరే, తక్కువ బాల్స్ మాత్రమే ఉండడంతో ఎక్కువ స్కోర్ చేయలేకపోయాడు. లాస్ట్ 7 ఓవర్లలో కేవలం 50 రన్లు మాత్రమే ఇచ్చింది ఎస్ఆర్‌హెచ్. పిచ్ కూడా స్లో అవుతూ ఉండడంతో ఇన్నింగ్స్ గడిచే కొద్దీ బ్యాటింగ్ చాలా కష్టంగా కనిపించింది. ఇలాంటి ట్రిక్కీ సర్ఫేస్ మీద 166 పరుగుల టార్గెట్‌తో బరిలోకొచ్చిన ఎస్ఆర్‌హెచ్‌కి కొత్త ఓపెనింగ్ స్టాండ్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ కళ్ళు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. 6లు, 4లతో విరుచుకుపడ్డాడు. అభిషేక్ 12 బాల్‌ల్లోనే 37 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఎస్ఆర్‌హెచ్ 3.3 ఓవర్లలో తమ ఫాస్టెస్ట్ 50ని పూర్తి చేసుకుంది. హెడ్ మరియు మార్కరం అగ్రెసివ్ బ్యాటింగ్‌ని కంటిన్యూ చేయడంతో 6 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎస్ఆర్‌హెచ్ 78 పరుగులు చేసింది. ఇంకా అక్కడి నుంచి మ్యాచ్ చాలా ఈజీగా గెలిచేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సీఎస్‌కే బౌలర్ల సూపర్ టైట్ బౌలింగ్‌కి, ధోని, రుతురాజ్‌ల సూపర్ ప్లాన్‌లకి ఎస్ఆర్‌హెచ్ మిగతా రన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. సీఎస్‌కే స్పిన్ ఉచ్చు బిగించడంతో బౌండరీస్ రావడం ఆగిపోయాయి. అలాగే పిచ్ కూడా స్లో అయిపోయింది. 10వ ఓవర్‌లో హెడ్ ఔట్ అయ్యాక బ్యాటింగ్‌కి వచ్చిన షహబాజ్ అహ్మద్ స్ట్రైక్ రొటేషన్ చేయడానికి కూడా కష్టమైంది. ఇంకో పక్క ఎక్సలెంట్ నాక్ ఆడిన మార్కరం 50 రన్లు పూర్తయ్యాక అనవసరపు రివర్స్ షాట్ ఆడి ఔట్ అయ్యాడు. షాబాజ్ అహ్మద్ కూడా స్ట్రగుల్ అవ్వి రివర్స్ స్వీప్ ఆడటానికి ట్రై చేసి ఔట్ అవ్వడంతో లాస్ట్ 4 ఓవర్‌లో ఇంకా 23 రన్లు కొట్టాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి క్లాసన్‌తో కలిసి ఇంకో వికెట్ పడకుండా ఇంకా 11 బాల్స్ మిగిలుండగానే మ్యాచ్‌ని ముగించాడు. సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ 6 ఓవర్లలో ఎస్ఆర్‌హెచ్ ఆడిన అగ్రెసివ్ గేమ్ ప్లేకి మ్యాచ్ అక్కడే గెలిచినట్టయింది. సీఎస్‌కే స్పిన్నర్స్ తర్వాత బాగా బౌలింగ్ చేసినా కానీ రిక్వైర్డ్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ఏం లాభం లేకుండా పోయింది. ఇది వరుసగా సీఎస్‌కేకి రెండో లాస్. ఈ విజయంతో ఎస్ఆర్‌హెచ్ పాయింట్స్ టేబుల్‌లో ఫిఫ్త్ ప్లేస్‌కి వస్తే సీఎస్‌కే మూడో ప్లేస్‌లోనే ఉంది. ఆర్ఆర్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.